హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను కుంకుమని ఇంట్లోనే సింపుల్గా అది 3 ఐటమ్స్తోని 1 సెకండ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా గాయ్స్. నేను thumbnailలో కూడా చెప్పాను, ఓన్లీ 3 ఐటమ్స్తోనే 1 సెకండ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. సో ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. సింపుల్గా మనం ఇంట్లోనే కుంకుమని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గాయ్స్. సో మనకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తా. చూడండి, పసుపునైతే నేను ఇంత తీసుకున్నా ఒక బౌల్లో. సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా తీసుకున్నా. సో ఇప్పుడు 2 లెమన్స్ అయితే కట్ చేసుకొని ఇలా రసం అయితే తీసుకొని బౌల్లో పెట్టుకున్నా. సో ఇది కూడా ఇప్పుడు పక్కకు పెట్టేద్దాం. సో ఫైనల్గా సోడా గాయ్స్. సో అడిగే సోడా, మనం ఈ వంటకి యూజ్ చేసే అడిగే సోడాని కూడా తీసుకున్నా. సో ఇప్పుడు వంట సోడాని 1 స్పూన్ తీసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, 1 స్పూన్ అయితే తీసుకున్నా, వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా అయితే పసుపు అండ్ సోడా 2 బాగా మిక్స్ అయ్యేలా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనము. సో అడిగే సోడాని వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనము 2 లెమన్స్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో రసం తీసుకొని రసంని వేసేసి చూడండి, రసం వేయగానే పైనకి అనేది ఉబ్బుతుంది. సో చౌడాగానే వేసాం కదా. సో చూడండి ఎంత బాగా పైనకి ఉబ్బుతుందో. సో ఇప్పుడు మనం స్పూన్లో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో పసుపు అన్ని 3 ఐటమ్స్ బాగా ఇలా మిక్స్ అవ్వాలి, బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. సో చూడండి, ఇలా బాగా కలుపుకుందాం. సో స్పూన్ అయితే పక్కకు పెట్టేసి మనము స్పూన్లో అంతా మిక్స్ అవ్వదు కాబట్టి మనం చేతిలో కలుపుకుందాం గైస్ బాగా. సో చూడండి, ఇలా చేతిలో బాగా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిపేసిన తర్వాత మనము 2 మినిట్స్ అయితే పక్కకు పెట్టేద్దాం గైస్. సో 2 మినిట్స్ తర్వాత కొంచెం అనేది కలర్ వస్తుంది. సో 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను మీకు. సో చూడండి గైస్, 2 మినిట్స్ తర్వాత ఇలా అయితే కొంచెం కలర్ వచ్చింది కదా. సో కనీసం ఇది కుంకుమ బాగా కలర్ రావడానికి 2 అవర్స్ అయితే పడుతుంది గైస్. సో ఎండ్లో పెడితే కనుక కొంచెం ఫాస్ట్గా కలర్ అనేది వచ్చేసింది. సో మనకి ఇప్పుడు ఎండ్ లేదు కాబట్టి మనము ఒక 2 అవర్స్ వదిలేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది. సో 2 అవర్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తా కలర్ ఎలా వస్తుందో అనేసి. సో మనం ఏం ఎక్కువ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా మనము కలిపేసి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా కోకోనట్ ఆయిల్ అనేది 1 స్పూన్ వేసుకొనేసి కలుపుకుందాం. ఎందుకంటే మనకి కుంకుమ పెట్టుకున్న తర్వాత ఆయిలీగా ఉండాలి కదా, కొంచెం మెత్తగా ఉండాలి కదా కుంకుమ పెట్టుకున్న తర్వాత. సో ఇలా పొడిగా ఉంటే మనకి పెట్టుకోనేకి అవ్వదు కాబట్టి ఇలా 1 స్పూన్ ఆయిల్ని వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకునేస్తే కుంకుమని కుంకుమ మంచిగా ప్రిపేర్ అయిపోతుంది గాయ్. సో కొంచెం సాఫ్ట్గా ఇలా పొడిగా లేకుండా ఆయిల్ వేసుకుంటే మంచిగా అనేది వస్తుంది. సో అందుకనే ఆయిల్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం పక్కకు పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత నేను కుంకుమ ఎలా ప్రిపేర్ అవుతుందో అనేసి చూపిస్తాను మీకు. సో మంచిగా కలర్ అనేది వస్తుంది గాయ్. సో 2 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తా ఎలా ప్రిపేర్ అవుతుందో అనేసి. సో ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఇలా అయితే కలర్ ఉంది. సో మనము ఒక 2 అవర్స్ తర్వాత నేను ఎలా కలర్ అనేది వస్తుందో మంచిగా కలర్ అయితే వస్తుంది. సో చూపిస్తా 2 అవర్స్ తర్వాత. సో చూడండి గాయ్స్, 2 అవర్స్ తర్వాత ఎంత బాగా కలర్ అనేది వచ్చేసిందో. సో మనము ఎక్కువ ఈ కుంకుమే ఇష్టపడతాం కదా పెట్టుకోవడానికి. సో చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో చూడండి, ఇలా ఇంకొకసారి మిక్స్ చేసుకునేస్తే మంచిగా కుంకుమ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో మనం సింపుల్గా ఇంట్లోనే కుంకుమ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత సింపుల్గా మనం ఇంట్లో కుంకుమని అయితే ప్రిపేర్ చేసుకున్నామో, ఎంత బాగా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో చూడండి, సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో సింపుల్గా మనము ఇంట్లోనే ఈ 3 ఐటమ్స్తోనే 1 సెకండ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. సో ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కుంకుమని. సో ఎక్కడ మనము షాప్లో కూడా వెళ్ళి కొనుక్కోని అవసరం లేదు. సో మనము అప్పుడప్పుడు అర్జెంట్కి కావాల్సినప్పుడు కూడా ఇలా కుంకుమని ప్రిపేర్ చేసుకోవచ్చు గాయ్స్. సో
సో చూసారు కదా guys, సో ఇంత సింపుల్గా మనం కుంకుమని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో తప్పకుండా సో ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్, నెక్స్ట్ వర్క్ అయితే కలుద్దాం. బాయ్ బాయ్.